ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. రేపటి నుంచి అంటే మే 17వ తేదీ నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతోంది. జూన్ నెల 15వ తేదీ వరకు ఉంటుంది. కరువులో అధిక మాసం అనే ఒక సామెత ఉంది. ఎందుకు వచ్చింది ఈ సామెత అంటే, ఏదైనా తద్దినాలు కానీ మాసికాలు కానీ పెట్టవలసి వచ్చినప్పుడు అధిక మాసంలో కూడా పెట్టాలి. అసలే కరువు కాటకాలు ఉన్నప్పుడు అధిక మాసం వస్తే మరొకసారి పెట్టాలి కదా, అందుకని కరువులో అధిక మాసం అన్నారు. అయితే అధిక మాసంలో చేసినటువంటి పుణ్యకార్యాలు ఇబ్బడి ముబ్బడిగా పుణ్యాన్ని మనకిస్తాయి. ధర్మకార్యాలు చేసిన, పురాణ శ్రవణం చేసిన, పురాణ ప్రవచనం చేసిన, లేదు పురాణ ప్రవచనాలకు కావలసినటువంటి ఆర్థిక సహాయం చేసిన, ఏది అయినా చేయండి ధర్మకార్యం, తప్పకుండా ఇబ్బడి ముబ్బడిగా ఫలితం ఇస్తుంది. అసలు అధిక మాసం ఎందుకు వస్తుంది? ఈ విషయం కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో చాంద్రమానం అనేది మనం ఫాలో అవుతాం. 2 మానాలు ఉన్నాయి ముఖ్యంగా. మూడోది కూడా ఉంది, బార్హస్యమానం అని. అది తక్కువ చోట్ల మాత్రమే అది ఉంటుంది, ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాల్లో. బృహస్పతి మానం, సూర్యమానం మన ప్రక్కనే ఉన్న తమిళనాడు వాళ్ళు ఫాలో అవుతారు. ఈ చాంద్రమానం ప్రకారం సంవత్సరానికి 360 రోజులు మాత్రమే. కానీ అసలు సంవత్సరానికి 365 కదా, 360 ఉంటాయి. అంటే ఒక 5 రోజులు అక్కడ తేడా వస్తుంది. పక్కన పెట్టండి 5 రోజులు. అలాగే చంద్రుడు భూమి చుట్టూ ఒక్క చుట్టూ చుట్టి రావడానికి 29.5 రోజులు పడుతుంది. ఒక అర రోజు అక్కడ మిగిలింది. 12 నెలలకి 12 అర్థలు 6 రోజులు. ఇందాక 360 కంటే 5 అదనంగా ఉన్నాయి, అది పక్కన పెట్టాం. ఆ 2 కలపండి, 6, 5, 11 రోజులు. అంటే ప్రతి సంవత్సరం 11 రోజులు అదనంగా వస్తాయి. అలా ఒక 3 ఏళ్లు గడిస్తే 33 రోజులు వస్తాయి. 3 రోజులు పక్కన పెట్టి 30 రోజులను ఒక నెల వేసేస్తారు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో అధిక మాసం వచ్చింది, అధిక జ్యేష్టం వచ్చింది. జ్యేష్ఠాన్ని ఎందుకు అధికంగా తీసుకోవాలి? అది కూడా, దానికి కూడా పంచాంగకర్తలు చెప్పారు. ఏ నెలలో అయితే సూర్య సంక్రమణం ఉండదో, 12 రాసులు ఉన్నాయి మనకి, ప్రతి నెల ఒక రాశిలోకి మారుతూ ఉంటాడు సూర్యుడు. అలా ఏ నెల అయితే సంక్రమణం లేకుండా ఉంటుందో ఆ నెలని అధిక మాసంగా నిర్ణయించారు. ఆ విధంగా ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం అధికం. ఇది మే 17వ తేదీ నుంచి ఆదివారం, జూన్ 15 సోమవారం వరకు ఉంటుంది. ఇక
పురుషార్థ చింతామణి అనే గ్రంథం ప్రకారం ఒక అధిక మాసం నుంచి మరొక అధిక మాసం వరకు 28 నుంచి 36 నెలల వ్యవధి ఉండొచ్చు అని నిర్ణయించారు. 28 మొదలుకొని 36 నెలల వరకు ఉండొచ్చని. అందువల్ల ప్రతి 3వ సంవత్సరం ఒకసారి అధిక మాసం వస్తుంది. అయితే ఈ జ్యేష్ఠ మాసానికి పురుషోత్తమ మాసం అని కూడా పేరుందండి. ఈ పురుషోత్తమ మాసంలో ప్రతిరోజు స్నానం చేయటం, మనకి చేతనైనంతలో దానం చేయటం, గురూపదేశం ఉంటే ఆ మంత్రాన్ని జపం చేసుకోవటం, ఒకవేళ గురూపదేశం లేకపోతే మనకు నచ్చినటువంటి స్తోత్రాలు పారాయణం చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, ఇలా మనకి శంకర భగవత్పాదులు ఇచ్చిన 72 స్తోత్రాలు ఉన్నాయి. వాటిలో ఏది నచ్చితే, రామరక్షా స్తోత్రం ఉంది, బుధకౌశిక మహర్షి ఇచ్చాడు, దానిని చక్కగా చేసుకోండి. ఇలా చేయటం వల్ల మొట్టమొదటి ప్రయోజనం దుఃఖనాశనం, రెండోది శోకం పోతుంది, పాపం కూడా పోతుంది. అన్ని బాధల కంటే ఎక్కువ బాధ దరిద్రం, ఆ దారిద్ర్య బాధ కూడా తొలగిపోతుంది. అంటే నియమంతో ఎవడైతే భగవంతుణ్ణి ఆరాధిస్తారో అటువంటి వాడికి ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. ఈ మాసంలో భక్తి శ్రద్ధలతోటి వ్రతం గాని, ఉపవాసం గాని, విష్ణుదేవుడి యొక్క ఆరాధన గాని, పురుషోత్తముడి యొక్క మాహత్యాన్ని చదవడం, అంటే శ్రీమద్ భాగవతం గాని, శ్రీమద్ రామాయణం గాని చదువుకోవటం, అలాగే దానాలు చేయడం. పఠనం చేత కాకపోతే ఏం చేయాలి? అందరూ పఠించలేరు, పుస్తకాలు ఉండాలి కదా. ఇవాళ యూట్యూబ్ చక్కగా మనకు ఉపయోగపడుతుంది. అనేక మంది మహనీయులు ప్రవచనాలు చేసి అందులో అప్లోడ్ చేశారు. చక్కగా వాటిని వినొచ్చు. చదివిన దానికి ఎంత పుణ్యం ఉంటుందో విన్నదానికి కూడా అంతే పుణ్యం ఉంది. అలాగే శక్త్యానుసారం దానాలు చేయటం, తద్వారా మన మనస్సులో ఉండే కోరికలన్నీ సిద్ధించి చివరికి మరణానంతరం గోలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. బ్రహ్మలోకానికంటే కూడా పైన ఉంటుంది గోలోకంలో. అక్కడ ఉంటాడు శ్రీకృష్ణుడు. ద్వాపర యుగంలో ద్వారకా నగరంలో కేవలం ఆ కృష్ణుడి యొక్క అంశ మాత్రమే వచ్చింది. అసలు మొత్తం రూపం అక్కడే ఉంటుంది. అలాగే రాధాదేవి. ఇక అధిక జ్యేష్ఠ మాసం ఫలితం ఏమిటి అన్నప్పుడు, కలియుగంలో 5128వ సంవత్సరం ఇప్పుడు నడిచేటటువంటి పరాభవ సంవత్సరం. ఇందులో అధిక జ్యేష్ఠ శుక్ల పాడ్యమి మే 17, 2026 సంవత్సరం ఆదివారం మొదలైందని చెప్పుకున్నాం. అది జూన్ 15 సోమవారం వరకు ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో ఈ అధిక జ్యేష్ఠంలో శుక్లపక్షం అలాగే కృష్ణపక్షం, ఈ రెండింటి మధ్య సూర్య సంక్రమణం లేకపోవటం వల్ల మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ జ్యేష్ఠ మాసాన్ని అధిక మాసంగా పరిగణించారు. శాస్త్రాల్లో జ్యేష్ఠం అధిక మాసం గనక వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో చెప్పారు. జ్యేష్ఠద్వయే నృపధ్వంసో ధాన్యాని క్షితి సత్తమే అన్నారు. అంటే ఏ సంవత్సరంలో అయితే 2 జ్యేష్ఠ మాసాలు వస్తాయో ఆ సంవత్సరంలో దేశాన్ని పరిపాలించే వాళ్ళ మధ్య విభేదాలు వస్తాయి, రాజకీయ కల్లోలాలు వస్తాయి, ప్రముఖమైన నేతల మరణం లేదా పదవీచ్యుతి. ఇవాళ పదవీచ్యుతి మరణంతో సమానం అండి. ఎందుకంటే అధికారంలో అయితే ఎవడు ఉండలేడు. అందుకనే పార్టీలు మారుతూ ఉంటారు, పరస్పర వైరుధ్యమైన పార్టీల్లో కూడా దూకుతూ ఉంటారు. అంతేకాదు ప్రభుత్వ మార్పులు,
అల్లర్లు, హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అయితే వర్షాలు బాగా కురుస్తాయి, ధాన్యం యొక్క ఉత్పత్తి అద్భుతంగా ఉంటుంది. అలాగే మరొక నష్టం ఏంటంటే ప్రజలకి వ్యాధి బాధలు ఉండొచ్చు. యజ్ఞాలు, దానాలు ఎక్కువగా జరుగుతాయి. మరి ఈ పురుషోత్తమ మాసంలో మనం ఏం చేయాలి? వ్యాసుల వారు రచించినటువంటి భవిష్యోత్తర పురాణం ప్రకారం జ్యేష్ఠ మాసం గనక అధికంగా వస్తే ఆ మాసంలో శ్రీకృష్ణ భగవానుణ్ణి ఉద్దేశించే చేసే వ్రతం గాని, ఉపవాసం గాని, స్నానం గాని, దానం గాని, పూజాధికాలు గాని వీటన్నిటికీ అక్షయమైన ఫలితం ఇస్తాడు పరమాత్మ. అంటే క్షయము లేనటువంటి ఫలం. వ్రతం చేసే వాళ్ళకి అనర్థాలు తొలగిపోతాయి. మొట్టమొదటి ప్రయోజనం. అధిక మాసంలో తెల్లవారుజామునే స్నానం చేసి నిత్య కర్మానుష్ఠానం పూర్తి చేసుకున్న తర్వాత ఏకభుక్తం లేదా నక్త వ్రతం ఆచరిస్తే మంచిది అని. ఏకభుక్తం అంటే ఏంటి? మధ్యాహ్నం పూట భోజనం చేయటం, రాత్రిపూట భోజనం ఉండదు. కలియుగంలో మానవులం కాబట్టి మనం రోగాలతోటి, రుష్టులతోటి బాధపడుతుంటాం కాబట్టి పండ్లు, పాలు తీసుకోవచ్చు రాత్రిపూట. అదే నక్త వ్రతం అంటే మనమందరం కార్తీక మాసంలో చేస్తూ ఉంటాం. పగలల్లా ఉపవాసం, ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకి నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయటం. దాన్ని నక్త వ్రతము అంటారు. అలాగే అలా ఆచరించి సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి సూర్య భగవానుడికి ఎర్రటి రంగు పుష్పాలతోటి సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతంతో పూజించి కంచు పాత్రలో నింపినటువంటి ధాన్యము, పండ్లు, వస్త్రాలు అర్హులైనటువంటి వాళ్ళకి దానం చేయాలి. అధిక మాసంలో నెయ్యి, బెల్లం, ధాన్యం ఈ 3 వస్తువులు దానం చేస్తే మరింత ఫలితం వస్తుంది. నెయ్యి, బెల్లము, ధాన్యం. అట్లాగే నెయ్యి, గోధుమలు. ఉత్తరప్రదేశ్లో గోధుమలు తింటారు, మన వైపు బియ్యం. అలాగే బెల్లంతో తయారు చేసినటువంటి 33 అప్పాలను ఒక పాత్రలో పెట్టి ఈ కింద చెప్పినటువంటి మంత్రంతో ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఓం విష్ణు రూపీ సహస్రాంశు సర్వపాప ప్రణాశనక అపూపాన్న ప్రదానేన మమ పాపం వ్యపోహతు. ఇది శ్లోకం. ఈ శ్లోకం చెప్పి సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఆ తరువాత ఇప్పుడు చెప్పబోయేటటువంటి మంత్రంతో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాలి. యస్య హస్తే గదా చక్రే గరుడో యస్య వాహనం శంఖ కరతలే యస్య సమే విష్ణుః ప్రసీదతు. ఇది అంటే చేతిలో గద, చక్రము ధరించి గరుత్మంతుడి మీద ఎక్కి ఏ విష్ణుమూర్తి ఉన్నాడో, ఒక చేతిలో చక్రం కూడా ఉంది. గదం, గదా, చక్రం. గదకి కౌమోదికి అని పేరు, చక్రానికి సుదర్శనము అని పేరు. ఈ రెండింటినీ ధరించి గరుడ వాహనాన్ని ఎక్కి మనల్ని అందరినీ రక్షించే విష్ణువుకి నమస్కరిస్తున్నాను అని. అధిక జ్యేష్ఠ మాసంలో ప్రతిరోజు నిర్ణీత సమయంలో శ్రీ పురుషోత్తమ మహాత్యాన్ని చదవడం శ్రేయస్కరం. ఎక్కడున్నది ఈ పురుషోత్తమ మహాత్యం అంటే స్కాంద పురాణంలో ఉంటుంది. ఇక్కడ పురుషోత్తముడు అంటే జగన్నాథుడు, పురీ క్షేత్రంలో వెలసి మన అందరినీ రక్షించేటటువంటి వాడు.
ఇది కూడా మనం స్కాంద పురాణంలో ఉన్నది. నేను తొందరలోనే ప్రవచనం చేసి ఈ అధిక మాసంలో పెట్టే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీరందరూ వింటూ ఉండండి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం మొదలైనవి పఠించడం కూడా మంగళకరమండి. మాసాంతంలో స్నానం చేసి విష్ణు జపం చేసి ఈ పురుషోత్తముడి యొక్క వైభవాన్ని పఠించి బెల్లము, గోధుమలు, నెయ్యి, వస్త్రాలు, తీపి పదార్థాలు, ద్రాక్ష పళ్ళు, అరటిపళ్ళు, గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయ కాదండి, మంచి గుమ్మడికాయ, దోసకాయ, ముల్లంగి మొదలైన వాటిని పెట్టి వాటిల్లో స్వయం పాకం అంతా ఉంచి దక్షిణ సహితంగా దానం చేయాలి ఒక సద్బ్రాహ్మణుడికి. ఇవన్నీ అయిన తర్వాత విష్ణు భగవానుడి పేరు చెప్పి 3 సార్లు అర్ఘ్యప్రదానం చేయాలి. మరి ఆ నామ మంత్రాలు కూడా మనం తెలుసుకోవాలిగా. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం హరిం కృష్ణమధోక్షజం కేశవం మాధవం రామం అచ్యుతం పురుషోత్తమం గోవిందం వామనం శ్రీశం శ్రీకృష్ణం విశ్వసాక్షిణం నారాయణం మధురిపుం అనిరుద్ధం త్రివిక్రమం వాసుదేవం జగద్యోనిమనంతం శేషశాయినం సంకర్షణం ప్రద్యుమ్నం దైత్యారిం విశ్వతోముఖం జనార్దనం ధరావాసం దామోదరమదార్థనం అని అంటూ చివరి వాక్యంగా శ్రీపతించ నమస్యామి భక్తాభీష్టప్రదాయకం, భక్తుల యొక్క సమస్త కోరికలు తీర్చేటటువంటి ఆ శ్రేయఃపతి అయినటువంటి ఆ విష్ణుమూర్తికి, ఆ నారాయణమూర్తికి నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాం. అయితే ఇప్పటి వరకు అధిక మాసంలో ఏం చేయాలో చెప్పుకున్నాం. అధిక మాసం ఎందుకు వస్తుందో చెప్పుకున్నాం. మరి అధిక మాసంలో ఎటువంటి పనులు చేయకూడదో కూడా మనం చెప్పుకోవాలిగా. అధిక మాసంలో ఫలాపేక్షతో చేసేటటువంటి చాలా శుభకార్యాలు వదిలిపెట్టాలి అన్నారు. ఫలాపేక్షతో చేసేవి వదిలిపెట్టాలి అని చూడండి. కానీ నిత్య అవసర కర్మలు చేసుకోవచ్చు. అంటే నిత్య పూజలు, నిత్యానుష్ఠానము, నిత్య మంత్ర జపం ఇవన్నీ చేసుకోవచ్చు. అంటే ఒక ఫలాన్ని ఆశించేటటువంటి శుభకార్యాలు చేయకూడదు. శాస్త్రం ప్రకారం ఈ మాసంలో ఇప్పుడు చెప్పబోయే పనులు చేయకూడదు. మొట్టమొదటిది వివాహం, యజ్ఞం, దేవతా ప్రతిష్టలు, మహాదానాలు, మామూలు దానాలు కాదు, మహాదానాలు, శిరోముండనం, గుండు కొట్టించుకోవటం, కొత్తగా వెళ్లే తీర్థయాత్రలు, నూతనంగా గృహంలోకి ప్రవేశించడం, వృషోత్సర్జనం. ఇది సహజంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు 11వ రోజు కానీ 12వ రోజు కానీ ఈ వృషోత్సర్జనం చేస్తారు. అంటే అచ్చుబోసి ఆంబోతుని విడిచిపెట్టడం. అంటే అనేక గోమాతలు ఉంటాయి, మరి వాటికి సంతానోత్పత్తి కావాలి అంటే ఒక ఆంబోతు కావాలి. అందుకని ఒక అచ్చు పోసి ముద్ర వేసి వదిలిపెడతారు. దాని జోలికి ఎవరు వెళ్ళకూడదు, దాన్ని వ్యవసాయానికి వాడకూడదు. కేవలం ఆవులకి సంతానోత్పత్తికి మాత్రమే. దానిని వృషోత్సర్జనము అంటారు. అలాగే కొత్తగా భూమి కొనుగోలు చేయకూడదు, కొత్తగా వాహనం కొనకూడదు, కారు కానీ బండి కానీ ఏదైనా. వీటితో పాటు నవవధువు గృహప్రవేశం చేయకూడదు. అలాగే నూతన యజ్ఞోపవీత ధారణ కూడా చేయకూడదు.
అలాగే మనం ఏదైనా వ్రతం చేసుకుంటూ ఉంటే ఆ వ్రతానికి ఉద్యాపన కూడా చేయకూడదు, అంటే ముగింపు చేయకూడదు. కొత్త ఆభరణాలు ధరించకూడదు, కొత్త వస్త్రాలు వేసుకోకూడదు, బావులు చెరువులు తవ్వించకూడదు ఈ నెలలో. అలాగే కామ్యక వ్రతాలను మొదలు పెట్టకూడదు, కోరికలతోటి వ్రతాలు మొదలు పెట్టకూడదు. ఇంట్లో ఉండే పిల్లలకి ఉపనయన సంస్కారం చేయకూడదు. ఉపాకర్మ కూడా నివారించాలి. ఉపాకర్మ అంటే ఉపనయనం అయిన తర్వాత ముంజ విడుపు అని ఒక కార్యక్రమం జరుపుతారు, అవి కూడా జరపకూడదు. ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అనంటే, ఒకవేళ అధిక మాసానికి ముందే గనక నువ్వు ఏమైనా కొన్ని కామ్యక కర్మలు ప్రారంభిస్తే వాటిని కొనసాగించి పూర్తి చేసుకోవచ్చు, నువ్వు ముందే మొదలుపెట్టుంటే. అలాగే వార్షిక శ్రాద్ధం, మాసిక శ్రాద్ధం, పితృకార్యాలు, తీర్థశ్రాద్ధాలు, తీవ్రమైనటువంటి జ్వరాలు, ప్రాణాపాయ రోగ నివారణకి రుద్ర పూజలు. చూడండి, ఒక్కోసారి ఇంట్లో జ్వరాలు వస్తాయి, ప్రాణాన్ని పోగొట్టేటటువంటి రోగాలు వస్తాయి. వీటి కోసం రుద్ర పూజలు, అభిషేకాలు చేసుకోవాల్సి వస్తుంది. అలాగే శిశువు గనక పుడితే వాడికి 6వ నెల వస్తే అధిక మాసం అని చూడకూడదు, అన్నప్రాసన జరుపుకోవచ్చు. అలాగే శాంతులు జరుపుకోవచ్చు, జన్మదినాలు జరుపుకోవచ్చండి. పుట్టినరోజు మానుకోక్కర్ల. నా పుట్టినరోజు కూడా మే 31 అధిక మాసంలోనే వస్తుంది. నిత్య పూజలు మానుకోక్కర్లేదు. అలాగే జపం చేసుకోవాలి, దానం చేయాలి. అలాగే ఒకవేళ గ్రహణం వస్తే ఈ అధిక మాసంలో ఆ గ్రహణ సంబంధమైన శ్రాద్ధము, దానము, జపాదికాలు చేసుకోవచ్చు. అయితే సాధారణంగా వివాహం, ఉపనయనం వంటి శుభకార్యాలు చెయ్యొద్దని చెప్పినప్పటికీ నిత్యమైనటువంటి అవసర కర్మలు, చనిపోయిన వాళ్ళ యొక్క తద్దినాలు, తీర్థస్థలాలలో చేయవలసినటువంటి శ్రాద్ధ కర్మలు, పితృకర్మలు తప్పనిసరిగా చేయాలి. అంతే తప్ప వాటిని విడిచిపెట్టకూడదు. అధిక మాసంలో అధికంగా చేయాలి. అవశ్యంగా చేయవలసినటువంటి కర్మలకి అధిక మాసం నిషేధం పెట్టలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అనారోగ్యం వచ్చింది, ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, అధిక మాసం అని వాయిదా వేసామనుకోండి, ప్రాణాలు పోవచ్చు. కాబట్టి అటువంటి వాటికి ఎక్కడా లేదు. ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని ఈ అధిక మాసంలో పాటించవలసినవన్నీ పాటించి ముఖ్యంగా పురాణ శ్రవణం చేయండి. చదువుకోగలిగితే చదవండి, లేదంటే శ్రవణం చేయండి. అలాగే మన ఛానల్లో నేను చెప్పిన శివపురాణం ఉంది, దేవీ భాగవతం ఉంది, ఎన్నో ఉన్నాయి. త్రిపుర రహస్యం ఉంది. ప్రతిరోజు ఒకటి వస్తూనే ఉంది కదా. దాదాపు ఒక 2-3 ఏళ్ల నుంచి మన ఛానల్లో అక్కునూరి వారు నాకు అవకాశం కల్పిస్తూనే ఉన్నారు. నేనే కాదు, మహాత్ములు అనేక మంది చెప్పినవన్నీ యూట్యూబ్లో ఉన్నాయండి, నేనంతా వాళ్ళతో పోలిస్తే. కాబట్టి మీకు ఎవరివి నచ్చితే వాళ్ళవి వినండి. తప్పకుండా ఆ పరమాత్మ అయినటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి మనమందరం పాత్రులు కాగలుగుతాం. ఇంతవరకు విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, తమ ఛానల్ ద్వారా ప్రసారం చేసిన అక్కునూరి వారికి, వారి కుటుంబానికి ఆ పురుషోత్తముడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా రక్షించుగాక. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము
మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.